Channel. So today is my birthday. Happy birthday. I'm actually not hungry. So this was really nice. Chala fancy ga bale unde ఎఫెక్ట్ బాగా ఇచ్చాడు కానీ లైట్గా డిఫెక్టివ్ చికెన్ ఇచ్చాడు అనిపించింది. ఇలా బాక్స్లు పేపర్లు మా మొహన్ పడేసి వెళ్ళిపోయాడు. సో వీ హ్యాడ్ టు ప్యాక్ ఇట్ అవర్ సెల్ఫ్. Hey guys, welcome to my channel. Welcome back. వెల్కమ్ బ్యాక్. ఎందుకు ఒకవేళ కొత్త వాళ్ళు వస్తే సెకండ్ కదా. Hey guys, welcome back to our book. అయ్యో దేవుడా. Hey guys, welcome back to our channel. So today is my birthday. Happy birthday. Thank you. So we just got ready. Dinner కి వెళ్దామని. సో ఇక్కడే క్లోజ్ బై రెస్టారెంట్ ఒక 5-10 minutes దూరంలో. సో we booked a table around 8:30. So already 8:30 అవుతుంది. So we should just start. So this is my birthday outfit. And that's Sanjay. Let's go make it late. Started. So ఇక్కడ నుంచి 5 minutes. So వెళ్తున్నాం. I'm actually not hungry. మరి ఇంకెంతనా? బట్ టేబుల్ 8:30కే బుక్ చేసాం. సో వెళ్ళాలి, అదే టైంకి వెళ్ళాలి. ఓకే, పంక్చువల్గా అదే టైంకి వెళ్ళాలి. ఆకలి అయిపోయినా తినాలి అంటే. సో yes, you guys there. So ఇప్పుడు టైం 8:41. పొద్దున కాదు, రాత్రి. అదే నైట్ 8:41 అండ్ ఎంత లైట్ ఉంది చూడండి. థింక్ ఇక్కడ సన్సెట్ అరౌండ్ 10:30 అవుతుంది. 9:30, 10 అవుతుంది. అప్పటి వరకు ఇట్లా ఆఫ్టర్నూన్ లాగా ఇట్లా ఫుల్ జూలైలో 10 అవుతుంది. ఫుల్ లైట్ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ వేర్ వి గోయింగ్. దిస్ ఇస్ ఫామ్ హౌస్. సో ఇక్కడికి వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చేసాం. సో కార్ ఇలా లైట్గా పార్క్ చేసుకుని, యాక్చువల్లీ అక్కడ క్లోజ్ బైలో పార్కింగ్ లేదంట. సో విల్ హ్యావ్ టు ప్రాపర్లీ వాక్. ఈ హీల్స్ వేసుకొని నడవాలి అక్కడ వరకు. చూద్దాం. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా ఎక్కువ ఉండే, అందుకే వాయిస్ అస్సలు క్లియర్ లేదు. సో వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నాం. సో ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇట్స్ రియలీ వైబ్రెంట్, కలర్ఫుల్ వైబ్ అయితే చాలా బాగుండే. అండ్ వీ ఆర్డర్డ్ ఫుడ్. సో డ్రింక్స్, స్టార్టర్స్, ఇంకా మెయిన్స్ అన్నీ ఒకటేసారి ఆర్డర్ చేసాం. సో విల్ హ్యావ్ టు సీ ఎలా ఉంటుందో. లెట్స్ సీ. సో వి గాట్ ద డ్రింక్స్. సో నేను పీచ్ ఇంకా రాస్బెర్రీ లెమనేడ్ ఆర్డర్ చేశాను. సంజు మ్యాంగో ఏదో ఆర్డర్ చేశాడు. ఎంత ఫ్యాన్సీగా ఉండే డ్రింక్స్ అయితే. దాని మీద ఒక చిన్న రోజ్ కూడా పెట్టారు క్యూట్గా. సో సంజుది కొంచెం స్మూదీ టైప్లో ఉండే. సో ఐ టేస్టెడ్ దిస్ వన్. చాలా టేస్టీ ఉండే, కానీ కొంచెం లెమనీ ఫ్లేవర్ ఉండే.
But it was really nice and quality కూడా it was really good. మ్యాంగో కోకోనట్ అయితే ఇట్ వాస్ సో గుడ్. చాలా బాగుండే. సో నేను యాక్చువల్లీ ఎక్స్చేంజ్ చేసుకున్నాను. స్టార్టర్స్కి వి ఆర్డర్ డైనమైట్ ష్రింప్, ఇంకా వి యాక్చువల్లీ ఆర్డర్ ల్యాంబ్ కట్లెట్స్, కానీ నాకైతే ఇవి ల్యాంబ్ చాప్స్ లాగా అనిపిస్తున్నాయి. మీకు ఎట్లా అనిపిస్తున్నాయి కామెంట్స్ చెప్పండి. అండ్ దెన్ సైడ్స్ కూడా ఇచ్చారు. సో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైడ్స్. సో ఇక్కడ మనది మనమే సర్వ్ చేసుకోవాలి. ఇండియా లాగా స్పెషల్ ప్రివిలేజెస్ ఏమి ఉండవు. సో ఇలా క్యూట్గా స్టైల్గా ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి. వేసుకుని ఎలా ఉన్నా బాగుందని చెప్పాలి. సో ఐ ట్రైడ్ దీస్ ల్యామ్ చాప్స్, సారీ ల్యామ్ కట్లెట్స్. సో యాక్చువల్లీ అంత టేస్టీగా లేదు, ఎలాగోనో ఇట్లా ఫుల్ స్టిక్కీగా ఉండే. సో ఐ వాజ్ జస్ట్ వండరింగ్ వాళ్ళని అడగాలా వద్దా, చేంజ్ చేస్తారా లేదా అని. సంజుని అడుగుతుండే చేంజ్ చేద్దామా వద్దా లేకపోతే తినేద్దామా అని. ఇంక సర్లే తినేద్దామని తినేసా. బట్ అంతేం బాలేవు. అది ఎట్లనో ఉండే. ఐ డి నాట్ లైక్ ఇట్ దట్ మచ్. దాని తర్వాత మళ్ళీ అడుగుదామని చెప్పి వాళ్ళని యాక్చువల్లీ పిలిచి అడిగాం. యాక్చువల్లీ మేము ల్యాంబ్ చాప్స్ ఆర్డర్ చేసామా కట్లెట్సా అంటే వాడు అన్నాడు ల్యాంబ్ చాప్స్ అంటే ఇట్లా పెద్దగుంటే కట్ చేసింది కట్లెట్స్ అన్నారు. మేమేమో ఇండియన్ వర్షన్ ఆఫ్ కట్లెట్స్ అనుకున్నాం. బట్ ఇట్స్ ఓకే, ఇంకేం చేయలేము. అండ్ ఈ ష్రింప్ డైనమైట్ ఓకే పర్లేదు బాగానే ఉండే. బట్ దెన్ ఇట్ వాజ్ రియలీ హార్డ్. అంటే నాకు కట్ చేయడానికి చాలా టైం పట్టింది. ప్లేట్ అలా అలా ఊగుతూ ఉండింది. సో ఇట్ వాజ్ ఓకే. టేస్ట్ వాజ్ నైస్ కానీ కొంచెం హార్డ్గా ఉండే. సో that was okay. ఓవరాల్‌గా ఐ థింక్ ష్రింప్ వాస్ కైండ్ ఆఫ్ ఓకే. సో దాని తర్వాత దాన్ని కట్ చేస్తుంటే యాక్చువల్లీ ప్లేట్ ఇట్లా రౌండ్ రౌండ్ ఊగుతుంది. సో నేను సంజుని అడుగుతుండే ఇట్లా కట్ చేసినప్పుడు ఇట్లా రౌండ్ రౌండ్ ఊగుతదా లేకపోతే స్టడీగా ఉండాలా అని. అప్పుడు సంజు యాక్చువల్లీ కట్ చేసి నాకు చూపించాడు. అలా కాదు ఇలా కట్ చేయాలి. దాన్ని ఇట్లా పట్టుకొని ప్రెసిషన్‌తో బాగా కట్ చేసి నీట్‌గా దాని మీద సాస్ ఇలా ఏసుకొని అలా తినాలి ఫాస్ట్‌గా అని చెప్పి నాకు నాకు డెమో యేసుకొని చూపిచ్చాడు. బట్ యాహ్! కానీ నేను తినలేకపోయా బికాజ్ ఐ వాస్ సో ఫుల్ అప్పటికే. అండ్ సంజు ఐ థింక్ సంజు లైక్ ద ఫుడ్. హీ యాక్చువల్లీ లైక్స్ లాంబ్ చాప్స్ చాలా. సో ఎక్కడికెళ్ళినా లాంబ్ చాప్సే ఆర్డర్ చేస్తాడు. బట్ మేము ఈసారి డిఫరెంట్‌గా లాంబ్ కట్లెట్ ఆర్డర్ చేసాం. అయినా లాంబ్ చాప్స్ వచ్చాయి. బట్ నాకు ఆ డ్రింక్ తోటే ఫుల్ అయిపోయింది. దిస్ మ్యాంగో డ్రింక్ వాస్ సో గుడ్. సో ఆ క్వాంటిటీ కూడా చాలా ఉండే. సో ఇట్ వాస్ సో నైస్. అండ్ తర్వాత ఇదొక్కటే మిగిలిపోయింది. సర్లే దీన్ని ఎందుకలా ఆర్ఫన్‌లాగా వదిలేద్దామని అది కూడా తినేద్దాం అనుకుని ఇంకా సరే అని ఒక ష్రింప్ కూడా తినేసాను అలా లైట్‌గా. దాని తర్వాత సో వి వర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద మెయిన్స్. ఇంకా అప్పటికే నాకు ఫుల్ అయిపోయింది. బట్ వి వర్ వెయిటింగ్ ఫర్ ద మెయిన్స్. కానీ ప్లేస్ మాత్రం ఇట్ వాస్ సో గుడ్. ప్లేస్ కోసం యాక్చువల్లీ ఎళ్ళొచ్చు తినకుండా ఊరికే కూర్చునడానికి. సో దిస్ వి ఆర్డర్డ్ కీమా నాన్ అండ్ దిస్ వాస్ ఐ థింక్ చిల్లీ గార్లిక్ చికెన్ అండ్ దిస్ వాస్ బటర్ నాన్. యాక్చువల్లీ మేము కొంచెం కొంచెమే 2 పీసెస్ వస్తాయి అనుకున్నాం. బట్ ద క్వాంటిటీ వాస్ సో మచ్ అండ్ వి వర్ ఆల్రెడీ ఫుడ్ పై విత్ స్టార్టర్స్ అండ్ డ్రింక్స్. కానీ సర్లే ఇవైతే సేమ్ పిజ్జా లాగుండే. నేనైతే టేస్ట్ కూడా చేయలేదు బికాజ్ యాజ్ ఐ సెడ్ ఐ వాస్ సో ఫుల్. లైట్‌గా దీన్ని ఏదో షో చేద్దామని ఏదో తీసుకొచ్చాడు బౌల్‌లో. ఐ థాట్ దేర్ వాస్ సమ్ అదర్ డిష్ విచ్ వి ఆర్డర్డ్. బట్ దెన్ తర్వాత రియలైజ్ అయింది ఇట్ వాస్ జస్ట్ కొంచెం లైట్‌గా ఎఫెక్ట్ ఇద్దాం కర్రీకి అని అది తీసుకొచ్చాడు. వాడిని అడిగితే వాట్ ఈస్ దిస్ అంటే యూ విల్ సీ అని అన్నాడు. సో దిస్ వాస్ రియలీ నైస్. చాలా ఫ్యాన్సీగా భలే ఉండే. ఐ థింక్ ఇట్స్ ద ఫస్ట్ టైమ్ ఐమ్ యాక్చువల్లీ సీయింగ్ సంథింగ్ లైక్ దిస్ కర్రీకి ఎస్పెషల్లీ. సో ఇట్ వాస్ రియలీ నైస్. దాని తర్వాత సరే ట్రై చేద్దామని అలా చికెన్ లైట్‌గా యేసుకున్నాము. ఎఫెక్ట్ బాగిచ్చాడు గానీ, లైట్‌గా డిఫెక్టివ్ చికెన్ ఇచ్చాడనిపిచ్చింది. ఎందుకంటే దాంట్లో అసలు సాల్టే లేదు. అసలు నేనేం తినలే. వి డిడ్ ఆస్క్ హిమ్ ఫర్ సాల్ట్ కానీ నాకైతే అసలు కాలేదు. సో, ఐ జస్ట్ హాడ్ లైక్ హాఫ్ నాన్ అని వదిలేసా. సంజు పాపం చాలా ట్రై చేశాడు. ఏదో ఒకటి ఉంటది. ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి దాంట్లో ఏదో ఒకటి దాని నుంచి ఒక గుడ్‌నెస్ తీసుకొనొద్దాం బయటికని ఐ థింక్ హీ హాడ్ అరౌండ్ లైక్ ఒక కీమా నాన్, ఇంకొక బటర్ నాన్. పాపం లుక్ ఎట్ హిస్ ఫేస్. అండ్ దెన్ డ్రింక్ మాత్రం బావుండే. బట్ ఐ కుడెంట్ హావ్ ద ఫుడ్. సో, ఐ ఆర్డర్డ్ అనదర్ డ్రింక్. కివీ లెమనేడ్ అనుకుంటా. ఇట్ వాస్ సో గుడ్. చూడ్డానికైతే ఇట్ వాస్ సో ఫ్యాన్సీ. ఐ థింక్ ఇది మిగిలిపోయింది అని వి వాంటెడ్ టు టేక్ ఇట్ అవే. అట్‌లీస్ట్ ఇంట్లో కొంచెం సాల్ట్, కారం అలా యేసుకొని తిందామని. అయితే టేక్ అవే చేద్దామంటే వాడు టేక్ అవే చేయకుండా లైట్‌గా ఇలా బాక్స్‌లు, పేపర్‌లు మా మొహాన పడేసి ఎళ్ళిపోయాడు. సో, వి హాడ్ టు ప్యాక్ ఇట్ అవర్ సెల్వ్స్. సో, అలా లైట్‌గా పేపర్‌లో నాన్స్ ఏసేసుకొని అండ్ సాల్ట్‌లెస్ క్యూట్ కర్రీని
స్మోకీ కర్రీని ఆ డబ్బాలో వేసుకోవాలి. సో అదే యూకేకి వస్తే పర్క్స్ ఆఫ్ కమింగ్ టు యూకే ఇస్ బేసికలీ యూ లెర్న్ టు డూ ఎవ్రీథింగ్. సో జస్ట్ ప్యాకింగ్ ఫుడ్, కుకింగ్, క్లీనింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ కర్రీ దీంట్లో వేసుకుని తీసుకెళ్ళాలి. సో దట్స్ ఆల్ డన్. సో దీన్ని మళ్ళీ ఎలా దాన్ని ప్యాక్ చేసి ఆ కవర్లో వేయాలి. సో యా. సో వి వర్ థింకింగ్ వచ్చినప్పటి నుంచి అందరి దగ్గర దేర్ వాస్ దిస్ ఫార్మ్ హౌస్ బ్యాగ్. సో వి వర్ లైక్ ఏదైనా గిఫ్ట్ అలా ఇస్తున్నారేమో అని అనుకున్నాం. కానీ కాదు, గిఫ్ట్ కాదు, అవి టేక్ అవే బ్యాగ్స్ అనుకుంటా మరి. సో ఎవ్రీబడి అందరికి ఫుడ్ నచ్చక, ఉప్పు లేక అందరూ ఇంటికి తీసుకెళ్ళి తిందాం అనుకుంటున్నట్టున్నారు మరి. సో వీ జస్ట్ హ్యాడ్ టు ప్యాక్ ఇట్ ఈ బ్యాగ్‌లో. సో కర్రీ ఇంకా నాన్స్ ఏసుకొని దాని తర్వాత ఐ థింక్ వాట్ డస్ ఇట్ సే? ఇట్ సేస్ బ్రిటిష్ అండ్ కాశ్మీరీ డైనింగ్. ఐ డోంట్ నో. బ్రిటిష్ అయితే యాహ్! బికాస్ దేర్ ఇస్ నో సాల్ట్. ఐ డోంట్ నో వేర్ ఇస్ దిస్ కాశ్మీరీ థింగ్. మేబీ ఆ చిల్లీ అనుకుంటా. బట్ ఇట్ వాస్ నాట్ ఎట్ ఆల్ స్పైసీ. బట్ ఇట్ వాస్ డెఫినెట్లీ నాట్ బెస్ట్ ఆఫ్ ద బోత్ ఫర్ ష్యూర్ 100%. సో అంతే, ఫుడ్ అయితే అయిపోయింది. అండ్ ఇట్లా క్యూట్ వార్మ్ ఊద్ టవల్స్ ఇచ్చారు. సో విచ్ వాజ్ రియలీ నైస్. ఐ థింక్ ఆ స్మెల్ వాజ్ రియలీ గుడ్. కర్రీ కంటే దీంట్లోంచి ఎక్కువ మంచి స్మెల్ వస్తుంది. సో దట్ వాజ్ రియలీ గుడ్. సో దిస్ ఐ కెన్ గివ్ అ 10 on 10. సో అది బాగుండే. అండ్ దెన్ ఇక్కడ యాక్చువల్లీ ఇట్లా హుక్కా కూడా చేస్తారు. కానీ మేము చేసుకోలేదు. సో సంజు అంటున్నాడు, అలా ఫోటో తీస్తే నీ ఫోన్ గుంజేసుకొని వెళ్ళిపోతారు. సో అలా తీయకు అని. ఇట్స్ ఆల్ డన్ ఫర్ ద డిన్నర్. సో వి వర్ జస్ట్ హెడింగ్ బ్యాక్ హోమ్. అయిపోయింది. జస్ట్ హ్యాడ్ ఫుడ్. వెళ్తున్నాం ఇంకా. యాక్చువల్లీ రెడీ అయినంతసేపు కూడా లేవనుకుంటా. Hey guys, we're just back home from an amazing dinner. Actually, అంత బాగాలేదు food. So yeah, it was okay. చూడడానికి బాగుంది, తిన్నాను బాగాలేదు. Yeah, చూడడానికి ప్లేస్ చాలా బాగా చూపించాను చూడడానికి వీడియోలో. The food again would rate about 5-6. నేనైతే 4 ఇస్తా ఫుడ్కి. ప్లేస్కి ఒక 9, డ్రింక్స్కి ఒక 9 అంతే. సో మేము రెడీ అయినంత సేపు కూడా అక్కడ కూర్చోలేదు. ఫాస్ట్గా తిని ఫాస్ట్గా వచ్చాము. సో యా, అండ్ దట్స్ హౌ ఇట్ వెంట్. గుడ్ బర్త్డే షాపింగ్, గుడ్ బర్త్డే. హ్యాడ్ ఎ రియలీ గుడ్ టైం. కొంచెం లేజీ బర్త్డే ఉండే. ఇదే ఇండియాలో అయితే ఫుల్ ఫన్ ఉంటుండే మా ఫ్రెండ్స్తోని. బట్ పర్లేదు, నెక్స్ట్ టైం, నెక్స్ట్ బర్త్డే. So ante, so that's it from our end for today. That's how we're gonna end our vlog. And if you like our video, please do like, share and subscribe. And we'll see you guys in the next video. Bye.